మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. కొత్త బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖల వారీగా సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపైన ముఖ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? గౌతమి, తెలంగాణ కేబినెట్ ప్రస్తుతం లంచ్ బ్రేక్లో ఉంది. సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం సందర్భంగా తన మంత్రివర్గ సహచరులు అలాగే అధికారులు, ప్రభుత్వ అడ్వైజర్లు కూడా సచివాలయం సమీపంలో ఉన్నటువంటి మ్యారియట్ హోటల్లో లంచ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లంచ్ కార్యక్రమం కొనసాగుతుంది. దానికంటే ముందు ఉదయం పూట జరిగిన దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ మీదనే చర్చ జరిగినట్లు మన దగ్గర సమాచారం ఉంది. అంటే ఆనవాయితీ కంటే భిన్నంగా ఈసారి అందరి ప్రిన్సిపల్ సెక్రటరీలను, మంత్రులను కూర్చోబెట్టి ఇప్పటిదాకా బడ్జెట్లో జరిగిన కేటాయింపుల్లో ఎంత ఖర్చు అయింది, అలాగే రానున్న బడ్జెట్కు వాస్తవ అంచనాల ఆధారంగా బడ్జెట్ను తయారు చేయాలని సీఎం కేసీఆర్ నిర్దేశించినట్లు తెలుస్తుంది. ప్రణాళిక వ్యయాన్ని పెంచేందుకు వీలుగా బడ్జెట్ ప్రతిపాదనలో మార్పులు చేర్పులు ఉండాలని. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అనేక పథకాలు ఉన్నాయి. వందల సంఖ్యలో చాలామందికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికే గుర్తులేని విధంగా పథకాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీలైతే పథకాల సంఖ్యను తగ్గించి ప్రతి లబ్ధిదారికి కూడా చేరే విధంగా పథకాలను రీడిజైన్ చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది. అందుకు అవసరమైతే జిల్లాల వారీగా మంత్రులు తమ అవగాహనను పెంచుకొని ఎక్కడెక్కడ ఏ మేరకు అవసరమో అనే విషయాన్ని కూడా రానున్న బడ్జెట్లో పొందుపరచాలి. అలాగే పని ఒత్తిడి ఉన్న శాఖల నుంచి పని భారం అంతగా లేని శాఖలకు ఉద్యోగుల బదలాయింపుకు కూడా అవసరమైతే చేసుకునే విధంగా మార్పులు చేర్పులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక లంచ్ తర్వాత వాస్తవ బడ్జెట్ ఎజెండా మీదకి సమావేశం మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే తీసుకున్న కొన్ని ప్రధానమైన నిర్ణయాల్లో ఇరిగేషన్ శాఖకు రానున్న బడ్జెట్లో 25,000 కోట్లు, గతంలో సీఎం చెప్పినట్లుగానే ప్రతి ఏటా 25,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైనింగ్కు కేటాయించేందుకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తుంది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎస్ నేతృత్వంలో అధికారుల కమిటీ తెచ్చినటువంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 15 నుంచి 20% మేర వేతనాలు పెంచేందుకు కూడా వీలుగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మరి 2-3 రోజుల్లోనే షెడ్యూల్ వస్తున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో అనేక వరాలను ప్రకటించేందుకు కేబినెట్ సిద్ధమైంది. వీటికి సంబంధించి సాయంత్రం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ బ్రీఫ్ కూడా చేయబోతున్నారు. స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి మధ్యతరగతి, దిగువ తరగతి వారికి పూర్తిగా ప్రభుత్వానికి దగ్గర చేసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించబోతుంది. ఇక వివిధ శాఖలకు సంబంధించి పోలీస్ శాఖతో పాటు మిగతా శాఖల్లో దాదాపు 50,000 పోస్టులకు కొత్తగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గౌతమి, థ్యాంక్ యూ శ్రీకాంత్.